చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. సంధ్య, సంధ్య, సంధ్య ఎక్కడున్నావు? అదిగో వాణిగారు వచ్చేశారు. అత్తయ్య రండి, ఎప్పుడొచ్చారు? రండి కూర్చోండి అత్తయ్య. శ్రీజ వెళ్ళి వాటర్ తీసుకురా. చాలు, చేసిన మర్యాదలు చాలు. మా అమ్మని ఏడిపించింది చాలు. అత్తయ్య అది అను, వెళ్దాం పద. వాణి, నాకు తెలుసు తల్లి, నిన్నెంతలా బాధ పెడుతున్నారో. స్నేహితురాళ్ళిద్దరూ కలిసి నిన్ను ఎన్ని బాధలు పెడుతున్నారో నాకు బాగా తెలుసు. వాణిగారు, దేంతో నాకేం సంబంధం లేదండి. అప్పటికి నేను చెప్పాను, కానీ ఈ ఇంట్లో నా మాట ఎవరైనా వింటే కదా, మీ మనవరాల్ని మీరు తీసుకెళ్ళిపోండి. ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా అమ్మ మీద చేయి చేసుకుంటావు? నీ ఇంటికొచ్చి ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేక, పప్పన్నం తినలేక, ఆకలితో అలమటిస్తుందని చెప్పి నేను ఎంత బాధపడ్డానో, రాత్రంతా నిద్రపోకుండా ఎంతలా ఆలోచించానో అసలు మీకేం తెలుసు? నువ్వు మా అమ్మ మీద చేయి చేసుకుని చాలా తప్పు చేశావు. నేను అదే మాట చెప్పానండి, కానీ వింటేగా. చూడు, వాణిగారికి ఆవేశం వస్తే ఎవరి మాట వినని చెప్పానా? ఇప్పుడేం సమాధానం చెప్తావు? బెల్లం కొట్టిన రాయిలాగా అవలా మౌనంగా ఉంటావేంటి? ఎప్పటికైనా చేసిన తప్పుకి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అలా కోపంగా చూస్తే శ్రీకరం భయపడతాడేమో, శ్రీజ భయపడుతుందేమో. నేను భయపడను. వాణిగారు, సంధ్య వింధ్య కలిసి అనుని ఇంట్లో పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంత పెద్దింట్లో ఉండే అమ్మాయి ఇంత చిన్నింట్లో ఉండలేదండి. మీ మనవరాలు బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. సంధ్య, మర్యాదగా నువ్వు చేసిన పనికి సారీ చెప్పు. అత్తయ్య, మీరు సారీ చెప్పమంటే నేను 100 సార్లు సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అనుని ఇక్కడికి తీసుకొచ్చింది నేను కాదు. తెలుసు, జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని చిన్నపిల్లాన్ని చూడకుండా నీ స్నేహితురాలు అనుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. అత్తయ్య, ఆ రోజు వింధ్య తీసుకొచ్చిందేమో కానీ ఈరోజు అనుయే ఇక్కడికొచ్చింది. కావాలంటే అనుని అడగండి. ఎందుకు సంధ్య డ్రామాలు ఆడుతున్నావు? ఏడుస్తూ మా ఇంటికొచ్చిన అమ్మాయి వింధ్య బలవంతంగా ఇక్కడికి లాక్కు రాకుండానే తనంతట తానే వచ్చేసిందా? ఇలాంటి మాటలు నీకు వింధ్యకి చాలా బాగా వచ్చు. ఎంతైనా గొప్ప స్నేహితురాళ్ళు కదా. అమ్మాను, మనం వెళ్దాం పద. ఏంటమ్మా? వాణి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? సంధ్య నిన్ను కొట్టింది కదా, మీ అమ్మ నిన్నిక్కడికి బలవంతంగా తీసుకొచ్చింది కదా. అబ్బా వాణి, ఆవిడ చెప్పింది నిజమే. లేదు, నిన్నేదో బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. నువ్వసలు ఎవ్వరికి భయపడాల్సిన అవసరమే లేదమ్మా. అవునమ్మా, నేను కూడా అదే చెప్పాను. నువ్వెవ్వరికీ భయపడద్దు. నేనేం భయపడట్లేదు వాణి, నాకు నేనుగా వచ్చాను. నేను చాలా గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు వెళ్ళిపోవాని. అమ్మా, నువ్వసలు కొత్తగా గ్రేట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం ఏంటి? నీకేదో మాయ మాటలు చెప్పారు వీళ్ళందరూ. నేనే ఇష్టంగా ఇక్కడికి వచ్చాను, ఇక్కడే ఉంటాను. ఇంతకు ముందు నాదే మిస్టేక్, అందుకే ఆవిడ నా మీద చేయి చేసుకుంది. తప్పేముంది? కాసేపు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కోపం పోయింది. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. అది కాదమ్మా,
నువ్వు అసలు ఇక్కడ ఉండలేకపోతున్నావు కదమ్మా. పైగా నువ్వు ఇంట్లో లేకపోతే నేను కూడా అసలు అక్కడ ఉండలేకపోతున్నాను. ప్లీజ్ వాణి, ఇంకొద్ది రోజులే కదా, నేను వచ్చేస్తానులే. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతాను. నీకు అసలు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఏముందమ్మా? అసలు నువ్వు ఎవ్వరి మాయ మాటల్లో పడొద్దు. అయ్యో వాణి, నేను ఇష్టంతో వచ్చానని చెప్తుంటే నువ్వు వినవేంటి? అసలు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు.